ఏ ఎంతసేపు కక్కుతావు? వేక వేక ఒకటే కక్కుతాను. నైట్ తాగింది వీలే. ఏమైనా నైట్ అంతా తాగు, పొద్దెక్కదా వండు. అవునే ముఖం అన్న అడగలనా లేకుండా ఫాస్ట్ పోవాలనా? ఇంకెంతసేపు కడుగుతావు నీ ముఖం? తలతల మెరుతాంది, కడిగిన పళ్ళెం మెరిసినట్టు. మార్కెట్ పోయి కర్బూజకాయలు తీసుకురాపో, గిరాకీ అల్లయింది. పోయి చాయ్ పెట్టుకో, 2 నిమిషాలు కడుగుతా. అట్లా టవాలు తీసుకురా. అబ్బో ఇంకా ఇంగ్లీషు తెత్తతి తువ్వాల. ఈయన ముఖం పాడు చెయ్య. ఇక గడగడు అగ గడగడు. मस्त शेड जो नाही राणीला कमला असा అమ్మయ్యా కుక్కేందుకు వచ్చింది తింటే ఇటు అరగదు, అటు చక్కగా పిత్తులు తాగు. ఇలా ఏ దేవుడు కర్ణించిండో ఇంత పెద్ద పిచ్చి వచ్చింది. ఏం చెప్పావురా? కడుపు అయిందిరా. అమ్మయ్యా 1,00,000 రూపాయలు దొరికినంత ఆనందంగా ఉందిరా. చిచి వాసన ఎందుకు ఇట్లొత్తాంది? ఎలుకలు పందికొక్కులు వచ్చినట్టు. ఏంది వాసన? ఇదొక హఠాత్ పరిణామం. అవునే రాది, నిజమేనే. కమ్మటి వాసన వస్తుంది. అత్తరి చెట్టు గిట్ట కొట్టుకునేవానే, మల్లెల వాసన వస్తుంది నా ముక్కుకు. అది అత్తర వాసన లెక్క లేదు, పిత్తిన వాసన లెక్క ఉన్నది. నువ్వు గిట్ల పిత్తినవా ఏంది? చేచే నాకు తాగుడు అలవాటు ఉంది, దానికి పిత్తులు అలవాటు లేదు. సరే గంతి జల్ది ఓ, టైం అవుతాంది. పైసలే మర్చేస్తానా? కరబుజలు ఎట్లా తేవాలి? రాధే రాధే, ఏమైంది మళ్ళొచ్చినావు? పైసలు మర్చిపోయినే, అందుకే వచ్చిన. తేపో. సరే ఆగు, ఈ తాగుడేందో ఈ మతి మరిపోయిందో తీసుకత్తతి. ఇగో రాధి రాధిక ఒకసారి చప్పట్లు కొట్టే. సప్పట్లు దేనికి? ఏం ఘనకార్యం చేసినామని కొట్టాలి సప్పట్లు. సరే సరే టైం అయింది పో. నువ్వు కొట్టు, నేను చెప్తా, నువ్వు ఒకసారి కొట్టు. ఇటు కట్టి కొట్టు. దరిద్రుడా, గబ్బు వాసన నీదే నా పొద్దుగాల వచ్చింది. నీకు తెలియదే, సప్పట్ల చప్పుడు ఆ చప్పుడు పోతుందని సప్పట్లు కొట్టువన్నా. చీ గింత కంప. అప్పుడు బిత్తింది నువ్వేనా? అప్పుడు పిచ్చింది నేనే, ఇప్పుడు సప్పట్లు కొట్టువనిపించింది నేనే. అత్తరు చెట్టు కాదు అది, నా పిత్తాసండే. నువ్వు తాగడానికి పిత్తడానికి ఏ పనికత్తావు? చాలు గాని టైం అవుతాను పో. ఓకే ఓకే. ఇంకెన్ని రోజులకు మా బతుకులు మారుతాయో, నువ్వెప్పుడు కట్టం చేస్తావో పో. ఈ పోరికి ఏం కష్టం వచ్చిందో ఏమో, అయినా ఎవరు రాతలు ఏమి రాసి పెట్టిందో ఏమో. నమస్తే సర్పంచ్ సాబ్, ఎటు పోతుర్రు? అంత మంచిదేనా? నమస్తే తమ్మి, చిన్న పనుడే గిల్లాగా పోతాను వచ్చిన. ఆకలికి అస్సలే ఆగాడు. వింతాల పండు వాళ్ళుగా ఏ తెచ్చిండో తెలియదు. ఓ రాధిక ఎటు పోతాను విట్రా? పొద్దుగాల ఏంటి బాగా లొల్లి పెట్టుకుంటారు? ఆడెప్పుడు మారతాడమ్మా,
కర్బూజాలు అమ్ముతాడు, కడుపు నిండా కళ్ళు తాగుతాడు. గదే లొల్లి. కళ్ళు తాగకుండా గదేదో దాకాని ఉంటదట కదా, అలా చూపిస్తే అయిపోవు కదా ఒకసారి. ఎన్నెక్కలు చూపియాలమ్మా, చూపించిన కడల్లా పైసలే పోతాన్నాయి. వాడు మారడు, ఏ పోతానమ్మా. అయ్యో ఈ తాగుబోతుడు చేయబట్టి ఈ పొల్లకి ఎన్ని కష్టాలు వచ్చాయి. అయ్యో దేవుడా. ఏమే బిడ్డ, భార్య భర్తలు ఇద్దరు వచ్చి 5,000 అప్పు తీసుకపోతే కర్బూజాల దుకాణం పెడతారని ఇవాళ వారం అవుతుంది. పైసలు తీసుకొని రేపు ఇస్తాను పైసలు. ఇంకెప్పుడు ఇస్తారు? ఇక ఇట్లా అంటే వాళ్ళు నమ్ముతారు ఇక మళ్ళా. గట్ల కాదే బాపు, నా మోడు కర్బూజాలు అమ్మిన పైసలన్నీ తాగుడుకు బుక్కుడికేసి ఎత్తాండే. ఎట్లా మారుతాడో ఏమో అర్థమైతే లేదే బాపు. నువ్వేమనుకోనంటే వాడు ఎట్లా మారాలో నాకు ఉపాయం ఉన్నది, చెప్తే తింటావా బిడ్డ? మరి చెప్పే బాపు, అట్లా మారుతాడంటే నువ్వు ఏ ఉపాయం చెప్పినా నేను వింటనే బాపు. సరే బాపు, గట్లనే చెప్తా. అక్కేందుకు ఇప్పుడు చెప్తాను. హలో హలో సుమన్, ఎక్కడున్నావురా? అక్క చెప్పే, ఇంటికాడున్నా. ఏం లేదురా, మీ బావ ఇంట్లో ఎంత చెప్పినా మారతలేడు. నేనేం చేయాలి అక్క బావ మారకుంటే? నీకోసం ఏమన్నా ఏమంటే చెప్పు, చేస్తా. నీకు ఒక ముచ్చడి చెప్తా, అట్లనే చేయిరా. సరే అక్క. అట్లనే చేస్తా. ఓకే అక్క, ఉంటా. మా మనీషకైతే ఫోన్ చేస్తా ఒకసారి. హలో, ఎక్కడున్నావే? కనబడతలేవు మధ్యలో. ఏం చేయాలరా, ఎండలు బాగా కొడతానే, అందుకే ఇంట్లోనే ఉంటానా. ఒకసారి ఇంటికి వస్తావానే? పనుంది కొంచెం. ఎండలు రామన్నారా? గొడుగన్న చిత్రాన్న పట్టుకొచ్చుకో. గొడుగన్న చిత్రాన్ని ఒకటే కదరా. నువ్వు ఏదో ఒకటి పట్టుకొచ్చుకో, జల్దిరా. సరే సరే ఆగు, అత్తున్నతి. ఓ బాగా ఎండగొట్టి పాడైతుంది. ఈడేమో రా రా అంటాండు, ఎండతో వశపడతలేదు. అక్క ఏంటిదే? ఏమో సోక్ సోక్ రెడీ అయిపోతున్నావు? అవ్వ ఇంతలో గంత పెద్ద మాట అంటున్నావేందే? ఏమో సోక్ సోక్ రెడీ అన్నాడు. ఏంద్రా అంత అర్జెంట్ గా రమ్మన్నావు? వచ్చినావానే? దా కూసో. ఏందిరా రా రా అని సంపుక తిన్నావు, ఏం ముచ్చట్నే చెప్పు. అట్లా కాదే, దూరం చుట్టం అవుతుంది మా అక్క. మా బావ ఫుల్ తాగుడికి ఎగబట్టాడట. ఇంట్లో సంవత్సరం లేచుడు బాగా ఇబ్బంది అవుతుందట. ఓ అవునా, మరి ఎట్లా? మా అక్క ఒక ప్లాన్ చెప్పింది, దాన్ని మన ఇద్దరం ఎట్లనే చేసి అమలు పరచాలి. అదేందో చెప్పురా.
ఓ అంత జరిగిందా? అవునే. మొగుడు తాగుబోతాడైతే ఆడది పిల్లల్ని ఎట్లా జాత్తది, సంసారం ఎట్లా తీత్తది? అవు గాని నువ్వేంది మొన్నటిదాకా చామంచాయ రంగులు ఉన్నదానివి ఇప్పుడు ఈ మధ్యలో తెల్లగా అవుతున్నావు. ఏం వాడుతున్నావు? ఏంది నల్ల వాటికి ఇట్లా వాడుతున్నావా? వెనకట ముసలికి ఇట్లా వాడినట్టు. ఏ ఉండురా నీ సరసం చల్లగుండా. నల్ల మట్టి కాదే ఏం కాదు, ఎండాకాలం కదా కూలర్ వేసుకొని ఇంట్లోనే ఉంటున్నా, అందుకే నీకు ఇట్లా కనబడుతున్నా. నువ్వు కూడా మంచిగానే ఉన్నావుగా. ఏచి ఉండే ఎండకు మాడిపోయిన సమరకాకి లెక్క అవుతుంది నా ముఖం. నువ్వు నాకు చెప్తాను కదా నేను నిన్నెందుకు తెప్పుతారా? అవు గాని నువ్వు రమ్మన్న పని అయింది, ఈ పొగిడే ముచ్చట్లేందిరా? ఓ కవి కవితలు రాసినట్టు బుక్కులో ఒకటే రాసుడే రాస్తాను ఏంది? ఓ ఇదానే ఒత్తిళ్ళు కడతానం కదా, దాని లెక్కలు రాసుకుంటాను. ఓ నీ లెక్కలు చల్లగుండా నా కోసం కట్టినట్టు చేయబడుతుంది. అంత లేదు నీకు. నిన్ను గొడుగు నువ్వు ఒక్కదానివే పట్టుకుంటావానే, నాకు పట్టవా? నీకు కూడా పడుతుంది, ఏం కర్రకు కావు గాని. పనే ఉన్నావు తిని. కాయ పోతాంది. ఇవన్నీ అదరు నేను చాలా తాగత్తా. షాయనా ఎన్నిసార్లు తాగుతావు? షాయే షాయ్ తాగుతానుడు అట్లా పోయి మందాచుడు. లేదే చాలా తాగత్తానే. ఓ అంటా అంటే నెత్తి పెట్టుకుంటాను. ఏంది నోరు నెత్తిన పెట్టుకుంటానా? చూస్తానా నీ షాయిలేందో నీ తాగుడేందో. తాగుడు ఎక్కడే ఉన్న పైసలు కరబుదల ఎత్తి ఒక 10 రూపాయలు ఉంటాయి చాలా తాగత్తా. 10 లేవు గాని 20 ఉన్నాయి తీసుకో. ఏయ్ సరే గాని ఇక తంబాకు పట్టుకుండ్రా. రాంగా తీసుకుండ్రా మర్చిపోకు. నేను చాలా పోతానే అద్దంటివి, నేను నీకు తంబాకు దేవల్ల తెత్తతి కళ్ళైనా కాదుకుంటే తెత్త చెప్తలేదు. ఎంత? 50 రూపాయలు బాబు. అమ్మయ్య బోని అయితే అయింది. ఈ మల్లయ్య బాబు మొత్తం తీసుకున్నా అయిపో, సగం తీసుకొని వాయి. కరవజకు ఎంత? 50 రూపాయలు బాబు. 40 రూపాయల మంది. ఏ రాదు బాబు. ఏమ్మా 50 రూపాయలు. 50. నీ పోరాలకునా అమ్మ ఒక 5 రూపాయల కర్బూజ పెట్టవా? 5 రూపాయలకి ఏమవుతా తోకబట్ట? ఏ అబ్బా 5 రూపాయలు, మా అమ్మ 10 రూపాయలు ఇవ్వాలి, 5 రూపాయలు ఇచ్చింది. 5 రూపాయలకు రాదు, ఒక్కొక్కాయ 50 రూపాయలు. ఏ అబ్బా ప్లీజ్ ఇవ్వవా, చిన్న మందం కోసి. అబ్బబ్బా వదిలిపెట్ట లెక్క లేదు కదా ఇంతే. అమ్మ ఒక 90 పైసలు ఫస్ట్. తంబాకు ఉందిడా? ఉంది. పొంగ తీసుకోపోతా. రాత్రి తాగింది దిగలే, పొద్దుగల్లా కక్కి చచ్చిన. కరబుజల ఉడకరాక 100 రూపాయలు మిగిలి నా పిల్లలకి తెలుకుండా తెచ్చిన. ఇది తాగుతా కానీ చెట్టు కాదు. దీన్ని ఎంతసేపు ఉంచాలి? అదేమాట తంబాకు తెమ్మని ఎంత పడేసిపోతా. అమ్మ తంబాకి సున్నం పెట్టినా పెడతా నీకు.
సరే ఆడికాడికి పైసలు ఓకే ఇవే రాది తంబాకు ఏమన్నా నమ్ముడు పోయినాయి సగం పోయినాయి ఇంకా ఇవి ఉన్నాయి ఇక రాది ఒక్క 100 రూపాయలు తలకి అంత నొత్తాను 100 లేవేం లేపో ప్లీజ్ 100 ప్లీజ్ ఇక నువ్వు మారవానయ్యా ఏం మారుతా కానీ ప్లీజ్ గంతే ఇక నువ్వు గంతే మన బతుకులు మారాయి నువ్వు మారవు తీసుకో మంచిగా మరి మళ్ళా ఊతుకోండి నా గండాన దాపరమైంది అమ్మా ఇంకో 90 తాగిన లెక్కలంటే పెరేటి తాగాలి సంచి బీట్లు అట్లా అన్నమైన ఇది ఒక్కడే కుప్ప మిగిలింది ఏ మానుభావుడు జాబలేడ కూర్చొని తాగుతాడు దీనికి కళ్ళు ప్రాప్తి రాస్తూ శుభం శుభం అలా ఇదేంది నేను జైజాలు పోగా అందరు దీన్ని అట్టుకుని ఎక్సర్సైజ్ చేస్తారు అబ్బా ఇప్పుడు నేను దీన్ని అట్టుకుని పోతా చూడు ఇది కూడా దీంతో చేస్తా దాని కూడా దీనట్టు కూడా అబ్బా అక్క ఇవరికి దెబ్బ తాకిందంటే నువ్వు మళ్ళీ దెబ్బ తాకిస్తావా నువ్వు ఇట్లా నీ సంగతి చెప్తా మంచుకుంటు ఓకే అక్క నాకే దెబ్బ తాకిస్తావా బాబా దీనట్టు కూడా ఇట్టనా ఇట్టనా ఏ ఇట్లా అబ్బా అదేంది అది గమ్మతున్నట్టుంది దాంతో ఊతిగా నువ్వు టైరో నిన్ను కొంచెం యూజ్ చేసిన మళ్ళా ఇప్పుడు నచ్చినప్పుడు కలుద్దాం తినట్టు కూడా ఏంటిలో మనిషిని మంతలో అనబెట్టినట్టే ఉంది తినట్టు కదే రేట్ ఉంది ఇచ్చనా ఇచ్చ చూద్దాం కాదు మరి ఎట్టిది ఇది ఇట్టా దీన్ని నిన్ను ఉదాహరణతే నన్ను పెత్తావే నీ అక్క తాగినంత దీప ముసలి గారిపై మళ్ళొక్క 90 చెత్త అక్క చెవులో పైసలు అయిపోయినాయి ఈ ముసలాన్ని ఉత్తరాడుతా ఇవ్వకుంటే కాళ్ళు పట్టుకుని బతిలాడుతా ఇయ్యలేదనుకో దీని దుకాణాన్ని కాపులేపెత్తి అవా కాలు మొక్క దండం పెడతా ఇంకొక 90 అవా ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తావా నిజంగా ఇస్తా అవ్వతోడా ఇస్తావా అవ్వతో నిజంగా ఇస్తావా బాబా ఖరాబ్ జోంకునా సరేపా చల్ల చల్లే
12 రూపాయలు చల్ల చల్ల 12 ఏం కావాలి? కరబుజ్జకి ఎంత? 50 రూపాయలు. నీకైతే 20 రూపాయలకి ఇస్తా, తీసుకుంటావా? నా మీద ఎందుకు ఒక ఇంత ప్రేమ? 50 రూపాయలు 20 రూపాయలకే ఇస్తాను. నువ్వు పక్కకు లవర్ తోలికొచ్చుకున్నావు కదా, అందుకే నీకు ఈ ఆఫర్. పూజట్టు కళ్ళే తాగంపా. కళ్ళేమద్దు, కరబుజ్జనే. నువ్వు ఇది తీసుకొని ఇంటికో. అన్నయ్య కళ్ళారంకే రానే. అవునరా కళ్ళారా సరసమాడుతుంది. అబ్బా సరసమాడుతుందారా? సరే నువ్వు నారు నేను చూసుకుంటా. 10 మనకు పొడిగా చల్లంతాడు. చల్ల చల్ల నాకేం తెలుసు అయితే అట్లా రాలే కరబుజ్జ రాలే. 50, 20, 30 రాలే. సల్లే మద్దతి రాలే కర్బూజ గంట కరబుజ్జ కాదమ్మా. ఎంత? ఖచ్చితంగా కరబుజ్జ 50 రూపాయలు. ఏంది 50 రూపాయలా? ముందైతే నువ్వు పోయి కోసి చూపించాలనా? చూడు అదేం కాయ కోసుడు మంచిగా పోయి. అది ఎట్లుందా కాయ? తెల్ల తెల్లగా ఎర్ర ఎర్రగా మంచిది. ఇంకోటి పోయి చూడు. చూస్తాను కొయ్యి. అదేం కోసుడు గట్ల కొత్తే ఎవరైనా తింటారా? మంచిగా పోయి, వేరే కాయ తీసి మంచిగా పోయి. పాడుగాని ఎంత చప్పగా ఉన్నది, మంచిది. అసలు కొనే ముఖమేనా ఇది? నీది అసలు అమ్మే ముఖమేనా? అమ్మే ముఖమే చూపించిన చిన్న కొనపో. ఎన్ని కాయలు కొని ఏం లాభం? అన్ని నీ ముఖం లెక్కనే ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతున్నా సక్క చూస్తానవా నువ్వు? ఏం జరుగుతుంది? కళ్ళునే చూసుకో. ఈ కాయలద్దు నువ్వు వద్దు, అజ్జిగానే నయ్యం. మాకేం తెలుసు ఇట్లాంటి వాళ్ళు తీసుకోండి. ఎందుకు ఏదో మాట్లాడదు ఆగురు. ఇదంతా కాదు కానీ చాకరీ నువ్వు ముందుగా కేసు అయితే పోయి జైల్లో చెప్పు ఇటు నేను ఆగక్క. ఏంది అక్కనా? అసలు ఇది ఏం జరుగుతుంది? నాకేం అర్థం అవుతలేదు. నేను నీకు తెలియదు కానీ అక్కకి దూరం చుట్టం అవుతుంది. కమ్మని వరుస. అక్క చేయక ఫోన్ చేస్తే నా గుండె దొరికిపోయింది. బాబు నువ్వు తాగుడేంది రోడ్లో పండుగ మంచి భవిష్యత్తు ఉంది. ఇన్నవారా పిచ్చిగాది కొరక ఆ ఉపాయం చెప్పిందే నేను రా. ఆడిగా రోడ్డు మీద కరబైలు పోసుకుని అమ్ముకుంటే నువ్వే తాగి రోడ్ల పైన పడిపోతావు. ఇదే నారా బతుకునేది. ఇంకా మళ్ళీ గొడవలు తయారు చెప్తున్నావు. అరే వింటున్నావా? ఒక ఆడది తప్పు చేయాలంటే మగోని కళ్ళు కప్పి ఎన్నో తప్పులు చేయొచ్చు, కానీ అది అట్లా చేయలేదు. నీ మీద ప్రేమ ఉండే నిన్ను మార్చుకోవాలని ఎంత డ్రామా ఆడింది నీకేమైనా తెలిసేనారా? ఇకనన్నా తాగుడు మనరా, పిచ్చి పడకావు. ఈ రాత్రి దాకా పంచాయతీ ఏంద్ర ఇక్కడ రోడ్డు మీద చక్కగా మంచిగా మీ భార్య మంచిగా చూసుకొని బతుకుపో, మంచిగా చదువుకోపో. మళ్ళీ తాగిన వాడికి మీరు తోకలు తిత్తే వాడుకున్నావు. తప్పైంది. ఇక్కడ నుంచి మంచిగా చూసుకుంటున్నాయి. నీకో దండం, నీ పేరుకో దండం రా బాబు. ఇక్కడ నుంచి నేను కళ్ళే ముట్టిగా. అక్క కళ్ళు ముట్టనంటానుగా మంచిగా చదువుకుంటాలే. ఇక్కడ నుంచి మీ అక్క చూడ ఎంత మంచిగా కళ్ళు జోలుకోని. ఓకే
వెల్కమ్ టు సుమన్ విలేజ్ షో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జర గంట కూడా గట్టి గుద్దురి. ఓకే.